చూస్తున్నారు కదా తమ్మాలి రాజు అనే పర్సన్ ఎంత అది చేస్తున్నాడు అనంటే నా స్వార్థానికి నేనేం డబ్బులు తీసుకోవట్లేదు, నీకోసమే ఖర్చు పెడతాము, నువ్వు లోపలికి వెళ్తావు, మీ పేరెంట్స్ మనకి అక్కడ నుంచి కాల్ వస్తుంది, వాళ్ళు ఇంటర్వ్యూ కోసం నిన్ను పిలుస్తారు, నువ్వు లేట్ చేస్తున్నావు, అమౌంట్ కావాలి 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 అని చెప్పి మాట్లాడితే బిగ్ బాస్ షో అనే కార్యక్రమం కోసం అని చెప్పేసి క్లియర్గా రాశాడు ఇందులో, మీరు ఒకసారి చదవండి. కానీ ఫైనల్గా ఇప్పుడు చేబదులు తీసుకున్నా అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. నిజంగా చెప్తున్నా, నా లైఫ్ మొత్తం స్పాయిల్ చేసిందండి. ఈ రోజు నేను రోడ్డు మీద ఉన్నా, నా వైఫ్ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, నా ఫ్యామిలీ వాళ్ళు పరువు పోయిందని చెప్పేసి ఎవరు నాతో మాట్లాడలేదు. నేను అనేదాన్ని ఇప్పుడు బిగ్ బాస్ పేరు చెప్పుకొని బయటికి రావాలి అని అంటే నీలాంటి వాడి గురించి నేను బయట పెట్టాల్సిన అవసరమే లేదు. నమస్తే వ్యూవర్స్, రీసెంట్గా మనం చూస్తున్నాం ఒక కాంట్రవర్సీ అయితే జరిగింది. అయితే బిగ్ బాస్లోకి వెళ్ళాలని స్వప్న అనే పర్సన్ యాంకర్ వచ్చేసి అమౌంట్ ఇవ్వడం, బిగ్ బాస్కు సంబంధించిన వాళ్ళు తనకి డబ్బులు తీసుకొని పంపించలేదనే విషయం జరిగింది. అండ్ ఎఫ్ఐఆర్ కూడా రైజ్ చేశారు. సో అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. యాంకర్ స్వప్న అయితే మనతో పాటు ఉంది, మాట్లాడదాం. స్వప్న, ఏం జరిగింది అసలు? చూస్తున్నారు కదా తమ్మాలి రాజు అనే పర్సన్ ఎంత అది చేస్తున్నాడు అని అంటే, యాక్చువల్గా నాకు సీజన్ 7కి వెళ్ళడం అని అంటే చాలా ఇష్టం అనమాట. అంటే బిగ్ బాస్ అంటేనే ఫస్ట్ చాలా ఇష్టం. బిగ్ బాస్ సీజన్ 7 కోసం నేను హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడం జరిగింది. అంతకుముందు వరకు నేను ఖమ్మంలో ఉంటూనే యాంకరింగ్ చేస్తూ ఉండేదాన్ని. సత్య అనే పర్సన్ ఎవరి మీలో కోటేశ్వరుడు దానికి కాస్టింగ్ ఇన్ఛార్జ్గా వర్క్ చేస్తాడు. సో అందులోనే ఉన్నాడు కాబట్టి నేను అతనికి కాల్ చేసి అడిగితే తను రాజు అనే పర్సన్, తమ్మాలి రాజు అనే పర్సన్ని పరిచయం చేయడం జరిగింది. సో అతను డే 1 నాకు చెప్పాడు, నీ ప్రొఫైల్ ఆల్రెడీ వచ్చిందమ్మా, నేను చూశాను అని. సో అతను కూడా సీజన్ 6 వరకు, తమ్మాలి రాజు అనే పర్సన్ బిగ్ బాస్ షోలో సీజన్ 6 వరకు వర్క్ చేశాడు, కాస్టింగ్ ఇన్ఛార్జ్ అతను కూడా ఆ కార్యక్రమానికి. సో అతను చెప్పింది ఏంటి అని అంటే, మీ కాస్ట్యూమ్స్ అన్నీ నేనే చూసుకుంటాను, మీ పిఆర్ని కూడా నేనే చూసుకుంటాను, అమౌంట్ అయితే రెడీ చేసుకోండి ఒక 5 లక్షలు. దేనికన్నయ్య 5 లక్షలు? యాజ్ యాంకర్గా ఒక యాక్ట్రెస్గా నాకు తెలుసు ఎవరు అమౌంట్ అడగరు, ఇన్ని ఇయర్స్గా నేను ట్రై చేశాను, ఇప్పటివరకు ఎవరు అడగలేదు, మీరు ఎందుకు అడుగుతున్నారంటే, నువ్వు నా కోసం ఏం ఖర్చు పెట్టట్లేదమ్మా, నా స్వార్థానికి నేనేం డబ్బులు తీసుకోవట్లేదు, నీకోసమే ఖర్చు పెడతాము, నువ్వు లోపలికి వెళ్తావు, మీ పేరెంట్స్ వాళ్ళందరూ కూడా ఖమ్మంలో ఉంటారు, మరి ఇక్కడ నీ కాస్ట్యూమ్స్ అవన్నీ చూసుకోవాలి అని అంటే స్పెషల్గా ఉండాలి, అవి నేనే చూసుకుంటాను. మరి పిఆర్ నేను అన్నాను, సాయి ఉన్నారు కదా చూసుకుంటారు, మాకు తెలిసిన పిఆర్ వాళ్ళు ఉన్నారు అని అంటే, ఎవ్రీ ఫ్రైడే ఒక న్యూ మూవీ వస్తుంది, లేదు అని అంటే బయట ఏదన్నా ఒక సెన్సేషనల్ న్యూస్ వస్తుంది, లేకపోతే ఒక హాట్ టాపిక్ ఏదైనా వచ్చినప్పుడు నీ పిఆర్ వాళ్ళందరూ అటు సైడ్ వెళ్ళిపోతారు, నువ్వు బిగ్ బాస్ హౌస్లో ఉంటావు, బయట ఏం జరుగుతుంది నీకు తెలియదు. సో నీ మీదనే కాన్సన్ట్రేషన్ చేసి నిన్ను హైప్ చేయాలి, లోపల నీ కోసం వర్క్ చేసే వాళ్ళు ఉండాలి అంటే మా త్రూ ద్వారానే వెళ్ళు అని చెప్తే, నేను సరే ఎలాగైనా బయటైనా ఖర్చు పెట్టాలి, బయటైనా కాస్ట్యూమ్స్ తీసుకోవాలి, మరి 105 రోజులకు సరిపడా కాస్ట్యూమ్స్, లేదంటే సాటర్డే సండే కోసం స్పెషల్గా తీసుకోవాలి అన్న అవి మనం డిజైన్ చేయించుకోవాలి. సో అతనే చూస్తా అన్నాడు కదా అని చెప్పేసి నేను 2,50,000 రూపాయలు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేశాను. అది కూడా ఎట్ ఏ టైం చేయలేదు, ఎందుకనంటే నా దగ్గర కూడా అంత అమౌంట్ ఉండవు. అంటే అతను ఎలా అంటే, నేను మే మంత్ ఎండింగ్ జూన్ ఫస్ట్ వీక్లో మాట్లాడాను, అమౌంట్ ఇచ్చేంత వరకు అయ్యో టైం అయిపోతుందమ్మా, మనకి అక్కడ నుంచి కాల్ వస్తుంది, వాళ్ళు ఇంటర్వ్యూ కోసం నిన్ను పిలుస్తారు, నువ్వు లేట్ చేస్తున్నావు, అమౌంట్ కావాలి 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 అని చెప్పి మాట్లాడితే నేను అమౌంట్ ఇవ్వడం జరిగింది. అది కూడా ఫోన్పేలో ఫస్ట్ ఒక 50,000, తర్వాత ఒక 20, తర్వాత ఒక 30,000, అలాగా మొత్తం 2,50,000 ఇచ్చాను. ఆ తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా 25,000. ఈ 25,000 రూపీస్ ఫోటోషూట్ కోసం. నేను పంపించిన ఫొటోస్ క్లియర్గా లేవంట, సో రీసెంట్ ఫొటోస్ కావాలన్నారని చెప్పేసి మళ్ళీ నాతో ఫోటోషూట్ చేయించాడు. కేవలం ఒక ఫోటోషూట్ కోసం మాత్రమే 25,000 రూపాయలు. ఇప్పుడు నిన్న చూస్తే ఒక ఛానల్లో ఆయన చెప్పింది ఏంటంటే, నేను ఖాళీ పేపర్ మీదే సంతకం పెట్టాను, కాకపోతే అది మీరంతా ఫిలప్ చేసుకున్నారని అంటున్నారు. అది ఎంతవరకు నిజం? చిన్న పిల్లగాడు కాదు కదండి. నవే డేస్ ఒక 5th క్లాస్ పిల్లగాడిని తీసుకొచ్చి ఒక సైన్ చేయరా అంటే వాడు 100 క్వశ్చన్స్ అడుగుతాడు. అండ్ ఇంకొక విషయము, జనవరి 6వ తారీఖు నుంచి నేను ఈ ఇష్యూ మీద నేను ఫైట్ చేస్తూనే ఉన్నాను. ఈరోజు 24th, అంటే వాడు నిన్న 23rd వాడు నిన్న బయటకు వచ్చి మాట్లాడాడు. అంటే ఇన్ని రోజులు ఎక్కడున్నాడు?
ఇండియాలో లేడా, హైదరాబాద్లో లేడా, ప్రతిదీ చూస్తూనే ఉన్నాడు కదా. అండ్ ఒకనొక ఛానల్లో ఒక యాంకర్ కాల్ చేసి మాట్లాడినప్పుడు ఇలా అమౌంట్ తీసుకున్నారు కదా మీరు బిగ్ బాస్ అనే కార్యక్రమం కోసం తీసుకున్నారు కదా అని అంటే, నేను లీగల్గా వెళ్తానండి, ఆ అమ్మాయి నా పరువంతా తీసింది, మీరు ఆ వీడియో కూడా చూడొచ్చు. అక్కడ ఒప్పుకున్నాడు. ఇన్ని డేస్ నేను ఎందుకు భయపడ్డానంటే డబ్బులు తీసుకోలేదని అబద్ధం చెప్తాడేమో అనుకున్నాను, ఎందుకంటే నా దగ్గర అగ్రిమెంట్ ఉంది, చెక్ ఉంది, అన్నీ ఉన్నాయి కదా, తీసుకున్నాను అని ఒప్పుకున్నాడు. కానీ చేతి బదులు అంటే నా రిలేటివా, నా ఫ్రెండా, అన్నిటికంటే మెయిన్ థింగ్ ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఇన్ని రోజులు ఏం చేశాడు. జనవరి 6వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు చేతి బదులు తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, నా దగ్గర నుంచి మీరు ఒక 2.5 లక్షలు తీసుకున్నారు, చేతి బదులు తీసుకున్నారు, నేను మీ గురించి ఇలా ఇష్యూ చేస్తూ ఉన్నాను, మీరు బయటకు వచ్చి మాట్లాడతారా లేదా, కోపం వస్తుందా లేదా? నాకే ఇప్పుడు ఎంత కోపం ఎంత బాధ వస్తుందంటే, బిగ్ బాస్ అనే షో కార్యక్రమంలోకి నీకు కాస్ట్యూమ్స్ కోసం పిఆర్ కోసం అని చెప్పి అమౌంట్ తీసుకున్న పర్సన్ అగ్రిమెంట్లో కూడా క్లియర్గా రాశాడు, మా టీవీలో ప్రసారం అయ్యే బిగ్ బాస్ షో అనే కార్యక్రమం కోసం అని చెప్పేసి క్లియర్గా రాశాడు ఇందులో, మీరు ఒకసారి చదవండి. కానీ ఫైనల్గా ఇప్పుడు చేబదులు తీసుకున్నా అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. చిన్న పిల్లగాడైతే కాదు కదండి అసలు. అక్కడ మరి ఒకవేళ నేను బ్యాక్ సైడ్ ఒకవేళ సైన్ చేపిస్తా అనుకోవచ్చు, మ్యాటర్ మొత్తం దగ్గరుండి కూర్చొని ఆయన మేము నెక్స్ట్ గలేరియా మాల్లో కూర్చొని రాపించడం జరిగింది. ఓకే, సో ఈ షో కోసం మా టీవీలో ప్రసారం అవుతుంది, అందులో స్వప్న అమ్నేని దగ్గర నేను తమ్మిల రాజుని 2,50,000 అక్షరాల తీసుకున్నాము. ఓకే, ఇప్పుడు కానీ స్వప్నకి బిగ్ బాస్లోకి పంపలేకపోయాము, కావున స్వప్న దగ్గర తీసుకున్నట్లు డబ్బులు మొత్తం మరలా స్వప్నకి తిరిగిస్తున్నాను అని అగ్రిమెంట్ రాస్తున్నాను అంటే ఇది ఎప్పుడు జరిగింది మళ్ళీ? యాక్చువల్గా నేను అమౌంట్ ఇచ్చింది జూన్లో. ఒకవేళ ఎవరైనా చేయబదులు ఒక అప్పుగా డబ్బులు తీసుకుంటుంటే ఏదో ఒక వస్తువు పెట్టుకొని ఇస్తారు, ఎందుకంటే లక్షల్లో కాబట్టి. జూన్ నెలలో అమౌంట్ ఇచ్చిన దాన్ని అక్కడ అక్టోబర్ మంత్ ఉంది చూడండి పైన డేట్, అక్టోబర్ నవంబర్లో ఎందుకు అగ్రిమెంట్ రాస్తాము? ఇంత సిల్లీ రీజన్స్ చెప్తున్నాడు. జూలై ఆగస్టు సెప్టెంబర్ ఏ ఈవెంట్స్ ఒప్పుకోవద్దని చెప్పాడు. ఎందుకు అనంటే నీకు కాల్ వస్తుంది, నువ్వు ముందుగానే ప్రిపేర్ అయి ఉండాలి, నువ్వు లోపలికి వెళ్ళాలి అని చెప్పేసి. అతనికి నేను ఇచ్చిన 2.5 లక్షలు కాకుండా ఈవెంట్స్ కూడా నేను లాస్ అయ్యాను. ఆ తర్వాత షో స్టార్ట్ అయిన తర్వాత నేను అడిగాను ఏంటన్నయ్య పంపించలేదు అని అంటే, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందమ్మా అని చెప్పి మాట్లాడడం జరిగింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయిపోయింది. ఆ తర్వాత నాకు ఇంకా డౌట్ అతని మీద, ఇంకా అతను నన్ను చీట్ చేశాడు అనేది ఒకటి తెలుసుకొని ఆ తర్వాత నేను అగ్రిమెంట్ రాయించాను. ఇప్పుడు మీరు అడుగుతున్నప్పుడు డబ్బులు ఇవ్వనంటున్నాడా, అసలు సంబంధం లేదంటే? డబ్బులు ఇవ్వను అని అయితే అనడండి, అలా అని ఇస్తాను కూడా అనడు. మాట దాటేస్తూ ఉంటాడు, ఇష్యూని రైజ్ చేస్తూ ఉంటాడు, టాపిక్ డైవర్ట్ చేస్తూ ఉంటాడు. నువ్వు సీజన్ 8కి ఎలా వెళ్తావో చూస్తానని బెదిరిస్తున్నాడు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎలా ఉంటావో అని బెదిరిస్తున్నాడు. అంటే నిన్న అతను మాట్లాడిన వీడియో కూడా మీరు గమనించినట్లయితే ఆ అమ్మాయి నా దగ్గర నుంచి ఆ అమ్మాయి దగ్గర నుంచి నేను అప్పుగా తీసుకున్నాను, మీరు అన్ని వీడియోస్ చూడండి, ఆ అమ్మాయి నా డబ్బులు రావాలని అనుకోవట్లేదు, సీజన్ 8లోకి వెళ్ళాలని అనుకుంటుంది అంటే అన్ని వీడియోస్లో కూడా నేను నా అమౌంట్ రావాలని ఫస్ట్ నేను క్వశ్చన్ చేస్తున్నాను. అతని వల్ల నేను మానసికంగా ఎంత పెయిన్ అనుభవించా. నువ్వు ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయావని చెప్పిన తర్వాత నీ బెస్ట్ ఫ్రెండ్స్కి మీరు చెప్పుకుంటారు కదా, నేను నా బెస్ట్ ఫ్రెండ్కి చెప్పుకున్నాను, అమ్ము అనే ఒక పర్సన్కి. ఆ తర్వాత షో స్టార్ట్ అయిపోయింది. ఒక 1 వీక్ 10 డేస్ వరకు నేను ఎవరి కాల్స్ కూడా అటెంప్ట్ చేయలే. కంప్లీట్గా నేను ఏడుస్తూనే ఉండిపోయాను. ఇంకా ఆ పెయిన్ ఎలా ఉంటుంది నాకు మాత్రమే తెలుసు. ఎఫ్ఐఆర్ ఇచ్చారు కదా, పోలీసులు ఏమన్నారు? పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారండి, ఆ ప్రాసెస్ జరుగుతుంది. అన్ని ఇంటరాగేషన్ చేయడం కానీ పిలిపించడం కానీ ఏమైనా జరిగిందా? ఇప్పటివరకు ఏం లేదండి, అంటే నాకు తెలీదు. ఒక 2-3 డేస్ అయింది కదా నేను కంప్లైంట్ ఇచ్చి, ఆ తర్వాత మళ్ళీ వేరే ఈ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి అయోధ్య అది, సో ఆ బిజీలో ఉండుంటారు. ఈయన మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయండి. చేస్తున్నారు. ఇది అతను నాతో మాట్లాడింది 6వ తారీఖు. ఎవరు అసలు నన్ను పంపించే ముందు ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు? నన్ను పంపించలేదు కదా, నేను నా డబ్బుల గురించి మాట్లాడుతున్నా, వేరే తెలివిగా మాట్లాడుతున్నావు. అదే చెప్తున్నా, ఇంకొక 1 మంత్ టైం పడుతుందని చెప్తున్నా. నన్ను బిగ్ బాస్ కి పంపిస్తాను అని చెప్పి జూన్ నెలలో డబ్బులు తీసుకున్నారు, ట్రాన్సాక్షన్స్ అన్ని ఉన్నాయి, బాండ్ పేపర్ కూడా, అగ్రిమెంట్ కూడా ఉంది. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి 8 నెలలు అయింది తీసుకొని. కన్వర్జేషన్ అవుతుంది, ఒకటి చెప్తున్నామ్మా, మార్చ్ 25th పేమెంట్ వస్తుంది, మార్చ్ ఇంకో 5 days ఎక్స్ట్రా చేసి మార్చ్ 1st పేమెంట్ ఇస్తాను. ఎవరు ఇస్తారు నీ ఫిబ్రవరి 25th కి? అసలు డబ్బులు ఎవరికి ఇచ్చారు మీరు?
నా డబ్బులు తీసుకెళ్లి ఎవరికి ఇచ్చారు చెప్పండి? బిగ్ బాస్ సీజన్ 7 కోసం నన్ను లోపలికి పంపిస్తా అని చెప్పి డబ్బులు తీసుకున్నారు. సత్య అనే పర్సన్ మిమ్మల్ని పరిచయం చేశారు. ఏంటి ఏంటి నోరు ఎందుకు రైజ్ అవుతుంది? డబ్బులు నా 8 నెలలైంది తీసుకొని. చెప్పిందే చెప్తున్నావు కదా, చెప్పిందే చెప్తున్నావు, ఇంకేం లేనా? సో ఈ రికార్డింగ్స్ అన్ని కూడా మీకు పంపిస్తానండి. సో ఇప్పుడు క్లియర్ గా మీకు అర్థమవుతుంది తను బిగ్ బాస్. కాల్ చేయొచ్చు ఇప్పుడు? కాల్ చేయండి. హలో హలో రాజు మాట్లాడుతుంది అండి. ఎవరు? రాజు గారు, అయితే నేను మీడియా నుంచి మాట్లాడుతున్నానండి. ఏం మీడియా అండి? ఇండియా గ్లిట్స్ మీడియా అండి. చెప్పండి. సో స్వప్న అనే అమ్మాయి దగ్గర అమౌంట్ తీసుకున్నారనే ప్రాబ్లం రైజ్ అయింది కదా. అవునండి. సో మీరు మొన్న చెప్తున్న వీడియో కూడా నేను చూశాను. సో సైన్ పెట్టినప్పుడు ఖాళీ పేపర్ మీద నేను సైన్ పెట్టాను, కాకపోతే ఆ అమ్మాయి తర్వాత ఫిలప్ చేయించుకున్నా అంటున్నారు కదా. సో ఇది నిజమా? ఆ అమ్మాయి చేసిందా? మీ వెర్షన్ ఏంటి? 100కు 100 పాళ్ళు సత్యం అది. నేను ఒక్కసారి అగ్రిమెంట్ బ్యాక్ చదవండి. ఒక్కసారి నా ఇష్టపూర్వకంగా రాసి ఇస్తున్న అప్పు పత్రం. ఒక్క నిమిషం. ఒకసారి బ్యాక్ చూసారా అగ్రిమెంట్? కానీ అవును, నా ఇష్టపూర్వకంగా రాసిస్తున్న అప్పు పత్రం అంటున్నారు, కానీ అక్కడ ముందు ఇంకొకటి రాశారు కదా, బిగ్ బాస్ లోకి పంపలేకపోయాను. చెప్తున్నాండి, అది నేను రాసింది కాదండి. అట్లా ఎలా అంటే మీరు మొత్తం ఇది చూడకుండానే అక్కడ కూడా సైన్ చేసింది కదా, ఫ్రంట్ కూడా సైన్ చేసింది కదా. 2 వర్షన్లు మేమిద్దరం కలిసి పోరాడించుకుంది ఒక అగ్రిమెంట్. 2వ అగ్రిమెంట్ మీద నేను ఎంటీ సైన్ చేసి కింద సైన్ చేసి నా మొబైల్ నెంబర్ వేసి బ్యాక్ సైడ్ సేమ్ యాక్టివ్ ఇంటి అడ్రస్, ఆధార్ కార్డ్ నెంబర్, నేమ్, మొబైల్ నెంబర్ వేసి ఇచ్చాను. ఆ రెండో అడ్రస్ చెప్తున్నాండి. నేనే 2 బాండ్ పేపర్ అని చెప్పాను. ఎందుకంటే ఒకటి నీకు ఒకటి నాకు జిరాక్స్ అని చెప్పేసి. వాళ్ళు ఏం చేశారు, ఒకటి ఎంపీ పేపర్, ఎందుకంటే నేను అన్న అంటారు, ఆ అమ్మాయిని చెల్లెనే ట్రీట్ చేసినాం. ఆ అమ్మాయికి దగ్గర నేను డబ్బులు తీసుకున్న మాట అడిగానండి. అప్పుగా తీసుకున్నా, ఇంట్రెస్ట్ కూడా ఇచ్చాను. నేను ఇస్తా అని చెప్పాను. నేను తల్లి అంట నన్ను అన్న అంటది. ఒక్క 1 వీక్ 10 days ఆగమ్మా, నీ పేమెంట్ మొత్తం ఇచ్చేసింది చెప్పాను. కానీ ఆగకుండా నిజంగా చెప్తున్నా, నా లైఫ్ మొత్తం స్పాయిల్ చేసిందండి. ఈ రోజు నేను రోడ్డు మీద ఉన్నా, నా వైఫ్ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, నా ఫ్యామిలీ వాళ్ళు పరువు పోయిందని చెప్పేసి ఎవరు నాతో మాట్లాడలేదు. నిజంగా ఒంటరి అయిపోయానండి. నా దోస్తులు కూడా నాతో కట్ చేసుకుంటారు మొత్తం అంతా. అందరి నా నంబర్ బ్లాక్ లిస్ట్ పెట్టారు. ఈజ్ చీటర్ అని చెప్పేసి. నేను అందులో అబద్ధం లేదు, డబ్బులు తీసుకున్న మాట వాస్తవం, ఇంట్రెస్ట్ ఇచ్చిన మాట వాస్తవం. కానీ కొద్దిగా నేను ఇస్తాను. కానీ ఇక్కడ మీరు అంటుంది ఓకే, కానీ నేను విన్న ఆడియో రికార్డ్స్లో ఆవిడ ప్రతిసారి బిగ్ బాస్కి ఎప్పుడు పంపిస్తున్నారు అంటే దేనికి, అంటే బట్టలు, ఈ ఫోటో షూట్స్, వీటి గురించి మరి ఆవిడ చెప్తుంది. మరి అంటే ఇది తెలియకుండానే మీరు మరి మాట్లాడి తీసుకున్నారా? చెప్తున్నా, ఆయన సీజన్ 6 కంటెస్టెంట్ మేనేజర్. సీజన్ 7 నేను చేయలేదు, కనుక్కోండి ఒకసారి బిగ్ బాస్కి వెళ్ళి కూడా. సరే ఒక్కసారి బిగ్ బాస్ లోపలికి వెళ్ళాలి అంటే నేను ఎవరినండి? నేను స్టార్ మా హెడ్నా, లేదంటే బిగ్ బాస్ ఎండోమా హెడ్నా? కాదు కదా. ఆయన ఒక చిన్న మేనేజర్ని. నేను ప్రొఫైల్ పోస్ట్ చేస్తానమాట వాస్తవం. ఎందుకు నాకు అప్పించింది కాబట్టి, నాకు హెల్ప్ చేసింది కాబట్టి నేను నీకు హెల్ప్ చేస్తానమ్మా, నా వంతు నేను ప్రయత్నం చేస్తా. కానీ అందులో మాత్రం అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఆమె ఏమనుకుంది, సరే ఓకే బిగ్ బాస్ కోసమే అని చెప్పేసి అక్కడ క్రియేట్ చేసి రాసుకుంది. అంటే మీరు ముందు చెప్పలేదా, నేను బిగ్ బాస్ కోసమే అమౌంట్ తీసుకుంటున్నాను, బిగ్ బాస్ కోసమే పంపిస్తున్నాను, అందుకే డబ్బులు తీసుకుంటున్నాను మీరు చెప్పలేదా? సార్ నేను బిగ్ బాస్ కోసం అమౌంట్ తీసుకునే వాళ్ళని బాండ్ పేపర్ ఎందుకు రాస్తాను, చెక్ ఎందుకు ఇస్తాను, ఆధార్ కార్డు ఎందుకు ఇస్తాను? మోసం చేసేవాడిని అయితే. సరే నేను చీట్ చేస్తాను అనుకోండి, ఒకవేళ నేను తప్పించుకుని తిరగొచ్చు కదా. అమ్మ నేను అక్కడున్నా ఇక్కడున్నా అని చెప్పి తిరగొచ్చు కదా. ఇంట్రెస్ట్ ఎందుకు ఇస్తారు? అదంతా అయిపోయింది. ఇంట్రెస్ట్ ఎందుకు ఇస్తాను? బిగ్ బాస్ ఒకటి నేను పంపిస్తానమ్మా నేను తన దగ్గర నుంచి ఇంట్రెస్ట్ ఎందుకు తీసుకుంటాను? మీరు చెప్పండి సార్. సరే ఇంకొక దానికి కూడా నేను ఆన్సర్ మీ ముందే నేను అడుగుతా. మరి బిగ్ బాస్ నుంచి టీం నుంచి ఒక పోస్ట్ కూడా పెట్టారు, రాజు తమ్మాలితో నాకు ఏ సంబంధం లేదు, మాకు అంటే మా టీంకి ఏ సంబంధం లేదు, కాస్టింగ్ కాల్స్ అనే పేరుతో ఫేక్ కాల్స్ చేస్తున్నాడు, డబ్బులు అడుగుతున్నారు, కాంట్రాక్ట్స్ చేస్తున్నాడు అని చెప్పేసి బిగ్ బాస్ షో తెలుగు వాళ్ళు పెట్టారు. మరి దానికి ఏం అనుసరిస్తారు? నేను బిగ్ బాస్ పని చేయట్లేదు,
ఒక సంస్థకు బ్యాడ్ నేమ్ వస్తే అలాంటి పర్సన్ కి మాకు ఎలాంటి సంబంధాలు లేదని చెప్పేసి పెడతారు. నేను ఆ సంస్థలో పనిచేసి ఉంటే అప్పుడు నన్ను ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది, ఇంట్రగేషన్ చేస్తారు. కానీ ఆ సంస్థలో నేను పనిచేయనప్పుడు వాళ్ళు ఆఫ్ కోర్స్ ఎవరైనా పెడతారు. ఇప్పుడు నేను మీ ఛానల్ పనిచేస్తే సో అండ్ సో పర్సన్ రాజు ఇలాంటిది అని చెప్పేసి మీరు చెప్తారు. చేయనప్పుడు అసలు నేను ఇలా చేస్తున్నానని చెప్పి చేయనప్పుడు మీరేం చేస్తారు, అలాంటి ఆ పర్సన్ కి మాకు ఎటువంటి సంబంధం లేదు అని వాళ్ళు పెట్టారు. అది నేను అగ్రి అవుతా. ఇంకొకటి సార్, ఒకటి ఆమె ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ చూడండి, కాస్ట్యూమ్స్ అంటుంది, పిఆర్ అంటుంది. ఇంకొక యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు మీరే అన్నారు మీ నోటి నుంచి బిగ్ బాస్ లోపలికి పంపిస్తానని చెప్పేసి డబ్బులు తీసుకున్నాను చెప్పేసి. ఇంకో యూట్యూబ్ ఛానల్ ఏమంటుంది, ఇస్తానని చెప్పి అంటుంది. కానీ బిగ్ బాస్ లోపలికి పంపించాలి అంటే ₹1 బిగ్ బాస్ సంస్థ డబ్బులు తీసుకోదు, రిటర్న్ ఇస్తుంది. ఆమె ఎంత ప్రమోషన్ కోసం చేస్తుంది. నేను ఇప్పుడు మీరు అన్నది కరెక్టే, కానీ ఇక్కడ ప్రొఫైల్లో కూడా మీరు బిగ్ బాస్ అని పెట్టుకున్నారు, బీబీ జోడీ అని పెట్టుకున్నారు, సెలబ్రిటీ మేనేజర్ అని పెట్టుకున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత పర్సన్ ఎవరైనా ఏమనుకుంటారు, సో డబ్బులు అడుగుతున్నారు పంపిస్తారనే కదా మీరు డబ్బులు ఇస్తారు. సార్ నేను ఒకటి చెప్తున్నా అండి, నేను వేరే పర్సన్ నుంచి నేను పరిచయం, నేను వెళ్ళి అమ్మా రా డబ్బులు ఇవన్నీ అడగలేదు, నాకు ప్రాబ్లం ఉంటుంది కొద్దిగా నాకు ఫైనాన్స్ సపోర్ట్ కావాలని చెప్పాను, ఇచ్చింది. అడిగింది, అన్న ఇట్లా నేను బిగ్ బాస్కి వెళ్ళాలన్నా, నువ్వు బిగ్ బాస్ లో పనిచేసావు కదా ఏమన్నా అవుతుందా అని చెప్పి. అతని నాకు తెలిసిన వాళ్ళు నేను సపోర్ట్ చేస్తాను, నా వంతు వరకు నేను సపోర్ట్ చేస్తాను. కానీ ఇంకోటి ఏంటంటే ఆమెకు మెయిన్ పాయింట్ చెప్పానండి, బిగ్ బాస్ లోకి వెళ్ళాలి అంటే ఒక సెలబ్రిటీ ఉండాలి, లేదంటే యూట్యూబ్ లో హల్చల్ చేయాలి, లేదంటే ఒక మంచి పొజిషన్ ఉండాలి, ఒక పల్లె ప్రశాంత్ లాగా, లేదంటే ఒక టేస్టీ చెప్పేసి. అలా ఏంటంటే నేను ఇవన్నీ మీరు ముందు చెప్పలేదా ఇవన్నీ మీరు ముందు చెప్పలేదా అమ్మాయికి? ఏంటి ఇవన్నీ మీరు ముందు చెప్పలేదా అమ్మాయికి? ఏంటండి అంటే ఇలా ఒక పొజిషన్ ఉండాలి, లేదంటే ఏదైనా సినిమాలు చేసి ఉండాలి, ఇవన్నీ ప్రతి ఒక్క మాట చెప్పాను. ఆమె ఏంటి బిగ్ బాస్ సంస్థలో పనిచేస్తున్న పర్సన్ మీద బురద చల్లితే నేను ప్రమోషన్ అయిపోయి బిగ్ బాస్ లోపలి తీసుకుంటారు. ఇంకోటి ఏంటంటే ఆమె వర్షను నేను చీట్ చేశాను. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలండి, పిఎస్కి వెళ్ళాలి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి, కేసు ఫైల్ చేయాలి. కానీ అక్కడికి వెళ్ళకుండా ప్రతి ఒక్క మీడియా ఛానల్ కి వచ్చేసి అన్ని చెప్పేసి ప్లీజ్ దయచేసి నాకు బిగ్ బాస్ సీజన్ 8 లో ఛాన్స్ ఇప్పించండి అని ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ ఉంది. అవును, అమ్మాయి మరి ఛాన్స్ ఇప్పించిందనే కదా ఇప్పుడు మీకు కూడా డబ్బులు ఇచ్చింది, లేదంటే అసలు మీరు ఎవరు ఎందుకు డబ్బులు ఇస్తుంది అమ్మాయి? ఛాన్స్ కోసమనే కదా నమ్మి డబ్బులు ఇచ్చింది అని చెప్పేసి డబ్బులు ఇవ్వలేండి. మీరు అండర్స్టాండింగ్ చేసుకున్నారండి, డబ్బులు తీసుకోలేండి. నేను అప్పుగా తీసుకున్నాను డబ్బులు, నేను ఒప్పుకుంటున్నాను డబ్బులు తీసుకున్నాను చెప్పేసి, అందులో మాత్రం నిజము. కానీ అక్కడ ఆమె ఏం క్రియేట్ చేసుకుంది, ఇక్కడ బిగ్ బాస్ లోకి పంపిస్తారని చెప్పేసి బిగ్ బాస్ మీద బురద చల్లితే వాళ్ళు పిలిచి నాకు అమ్మ నువ్వు ఇలాంటి బిగ్ బాస్ మంచి పేరు ఉంది, ఇలాంటి క్రియేట్ చేయకు, నేను సీజన్ 8 లోకి తీసుకుంటానని చెప్పేసి ఆమె థింకింగ్. సరే ఒక్కసారి నేను ఇప్పుడు స్వప్న గారు ఇక్కడ ఉన్నారు, మాట్లాడండి. అసలు నాకు క్లారిటీ ఇద్దరిలో మీరు ఎవరికి క్లారిటీ ఇస్తారో చూస్తాను. హలో, నేను అనేదాన్ని ఇప్పుడు బిగ్ బాస్ పేరు చెప్పుకొని బయటికి రావాలి అని అంటే నీలాంటి గురించి నేను బయట పెట్టాల్సిన అవసరమే లేదు. మన ఇద్దరం మాట్లాడిన రోజు నుంచి అంటే మే మంత్ ఎండింగ్ నుంచి ఇప్పటి వరకు నా 9948544814 నా నెంబర్ నుంచి నీ నెంబర్కి ఏ కాల్ వెళ్ళింది, ఏ వాట్సాప్ మెసేజ్ వెళ్ళింది, ఏ నార్మల్ మెసేజ్ వెళ్ళింది, నేను పోలీసు వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి తీపిస్తా. నేను నీకు అప్పుగా చేయబదులు కనుక ఇచ్చి ఉంటే నేను 2,50,000 వదిలేసుకుంటా. కానీ బిగ్ బాస్ కోసం నువ్వు నా దగ్గర నుంచి అమౌంట్ తీసుకున్నావని అన్ని ప్రూఫ్స్ తో బయట పడితే నువ్వేం చేస్తావు? ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. నిన్ను అన్నయ్య అని పిలిచి మాట్లాడా, నేను ఇప్పటి వరకు కూడా కూల్ గానే ఉన్నా. నీలాంటోడి కోసం నేను పోలీస్ స్టేషన్ కి వెళ్తానా? ఒక ఆడపిల్లని నీలాంటోడి కోసం నేను మీడియా ముందుకు వస్తానా? మీడియా ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే మీడియా అమ్మాయిని కాబట్టి, ఒక యాంకర్ ని కాబట్టి, తప్పుని ప్రశ్నించకపోవడం కూడా తప్పు కాబట్టి. మరి ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు? జనవరి 6వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు ఎక్కడికి వెళ్ళిపోయావు? నువ్వు ఎప్పుడైతే వీడియోలు స్టార్ట్ చేసావో మొత్తం ఇండస్ట్రీ మొత్తం పరువు పోయింది. నా ఫ్యామిలీ వదిలేసి నీకు అసలు పరువు ఉంటేనేగా మంగానే పర్సన్ దగ్గర కూడా చాలా అమౌంట్ తీసుకున్నావు కదా, ఆ టీం దగ్గర నుంచి కూడా అమౌంట్ తీసుకున్నావు కదా. మీరు మంగానే పర్సన్ తీసుకున్నాగా, నాకు మంగానే పర్సన్ ని నిరూపించండి, 5,000 రూపాయలు నిరూపిస్తా, బరాబర్ నిరూపిస్తా. ఫోన్ చేస్తా, నేను బరాబర్ నిరూపిస్తా. కామెంట్స్ లో కూడా ఉంది అమ్మా గిమ్మా కాదు.
ఒక్క నిమిషం అమ్మా స్వప్న, నువ్వు నాకు ఫోన్ పే చేసినట్టు నువ్వు అన్నావు కదా ఆమె దగ్గర నుంచి 1000 తీసుకుని చెప్పేసి, ఆమె దగ్గర నుంచి నేను 1000 రూపాయలు తీసుకున్నట్లయితే నేను నడి రోడ్ల నీకు పీక్ కోసుకుంటా, నువ్వు కోసుకుంటావా? కోసుకునే రోజు నీకు దగ్గరలోనే ఉందిలే. ఎందుకోనంటే నేను వీడియో బయట పెట్టిన తర్వాత మంగా అనే పర్సన్ నాకు కాల్ చేసి నాతో మాట్లాడారు తప్పించి నా ముందుకు వచ్చి నాతో మాట్లాడలే. అవసరమైతే నేను పోలీస్ స్టేషన్ లో కూడా ఇదే మాట్లాడిస్తా, అర్థమైందా? ఆవిడ నీకు చేసిన ట్రాన్సాక్షన్స్ కూడా అమ్మాయి బయట పెడితే పెట్టొచ్చు, అర్థమైందా? అన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి. నువ్వు ఎవరెవరు అవును అగ్రిమెంట్ లో ఏం రాసావు నువ్వు? అగ్రిమెంట్ ఎవరు రాశారమ్మా? అగ్రిమెంట్ రాసినప్పుడు నువ్వు లేవా? సరే ఓకే, అదే నెక్స్ట్ గలేరియా మాల్కి వెళ్దాము. నెక్స్ట్ గలేరియా మాల్లో సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది, సాక్షులు కూడా ఉన్నారు, సాక్షులతో కూడా కలిసి మాట్లాడదాము. ఒక్కసారి కాదు రాజు గారు, ఇప్పుడు ఓకే ఆవిడ తప్పు చేసింది, ఆవిడ బ్లేమ్ చేసింది అంటున్నారు, లేదంటే ఆవిడ మీరు బ్లేమ్ చేశారంటున్నారు. కానీ నాకు ఇదంతా ఒక పక్కన పెడితే అసలు అగ్రిమెంట్ మీద ఎవరైనా సరే జనరల్గా సైన్ పెట్టేటప్పుడు ముందు వెనక 100 రూపీస్ బాండ్ పేపర్ అంటే మీకు తెలుసు ఎంత పవర్ఫుల్ అనేది. దాని మీద సైన్ పెట్టేటప్పుడు ఏం రాశారనేది ఒకసారి చూసే కదా సైన్ పెడతారు ఎవరైనా సరే. రైట్ అండి సార్, నేను ఆ అమ్మాయిని నమ్మాను సార్. ఇంకొకటి సెకండ్ పాయింట్, నేను డబ్బులు ఇస్తా అని కాన్ఫిడెన్స్ తోని మాత్రమే సైన్ పెట్టాను. ఇవ్వాను అని అనుకుంటే మాత్రం నేను సైన్ పెట్టేవాని కాదు. ఆ అమ్మాయి నేను ఇప్పటికే నేను రెస్పెక్ట్ ఇస్తున్నాను. చెల్లి నన్ను అన్న అంటది, నేను డబ్బులు ఇస్తానని చెప్పాను. నేను ఒక 15 days ఆగు అమ్మా, ఈ డబ్బులు నేను నీకు ఇస్తాను అని చెప్పాను. కానీ తను ఆగలేదు, ఆగుని డైరెక్ట్ ప్రెస్కి ఎక్కింది. కనీసం పిఎస్కి వెళ్ళేసి అక్కడ పిలిపించి మాట్లాడితే అక్కడ సెటిల్మెంట్ చేసుకుంటుంది. నేను ఇస్తానని చెప్పి అప్పుడు కూడా ఒకటే మాట చెప్పిన, నేను డబ్బులు ఇస్తాను, నేను ఎటువంటి మనిషిని కాదు, ఆమెకు తెలుసు నా సిచ్యువేషన్ ఏంటో, నా ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటో తెలుసు. కాదు, నేను ఇక్కడ వేరే ఫోటో చూపించారు వాళ్ళు నాకు, అందులో ఇక్కడ ఏదైతే ఫిల్ చేసి ఉందో ఆ మొత్తం పిక్ అయితే ఉంది దానిలో, అంటే అందులో కూడా రాసి ఉంది, పేపర్ నింపేసి మొత్తం ఉంది. అప్పుడు చూడలేదా మీరు? సార్ వాళ్ళు రాసుకున్నారు సార్ అది. అవును, వాళ్ళు రాసుకున్నప్పుడు మీరు సైన్ పెట్టారు కదా, దాని అర్థం అంటే చూడకుండానే సైన్ పెట్టారు సార్. మీకు అదే చెప్తున్నాను సార్, నేను కింద బాండ్ పేపర్ మీద సైన్ పెట్టాను. నా బ్యాక్ సైడ్ నా ఆధార్ కార్డు మొత్తం రాసి నాకు ఇస్తున్నట్టు ఫోటో ఉంది కదా, అప్పు పత్రం రాసిచ్చాను. అది నా రైటింగ్ కాదు, ఎక్కడైనా నేను ఓకే నాకు అర్థమైంది, అది మీరు రాయలేదు, అది వాళ్ళే రాశారు. నేను అంటుంది కూడా మీ క్లారిటీ క్వశ్చన్ అర్థం కావట్లేదు. వాళ్ళు వాళ్ళే రాశారు ఇది రాసింది మొత్తం. కానీ నేనేమంటానంటే సైన్ పెట్టేటప్పుడు మీరు చూసి సైన్ పెట్టి ఇది నేను తీసుకుంటున్నాను అని ఫోటో తీసుకున్నారు కదా అంటున్నా నేను అంటుంది. ఇప్పుడు మీరు సైన్ పెట్టిన తర్వాత మొత్తం చదివి సైన్ పెట్టి ఇది అని చెప్పేసి ఇద్దరు బాండ్ పేపర్ పట్టుకున్న ఒక ఫోటో అయితే ఉంది కదా? అవునండి, ఫోటో మేము దిగాము ఆల్రెడీ. ఓకే, మరి దాని మీద మ్యాటర్ మీరు చూడలేదా సార్? అక్కడ రాసిన అగ్రిమెంట్ వేరు, వీళ్ళు రాసిన అగ్రిమెంట్ వేరు. అక్కడ 2 బాండ్ పేపర్లు, ఒక అగ్రిమెంట్ మీద అప్పు పత్రం అని చెప్పేసి, ఈ బాండ్ పేపర్ నేను 2 బాండ్ పేపర్లు తెమ్మని చెప్పిన మాట వాస్తవం. ఇంటి కింద నేమ్ రాసి మొబైల్ నెంబర్ వేసి పెట్టేశాను, అది పెట్టేశాను. అది ఎందుకు ఒక్కసారి ఫోటో చూడండి సార్, ఎంత నవ్వుకుంటూ ఫోటో దిగాము. నవ్వుకుంటూ ఫోటో దిగారు, ఫోటో చేసేవాళ్ళు నవ్వుకుంటూ ఫోటో దిగారు ఎవరు? అది ఇప్పుడు చెడిపోయిన దాకా ఒకలా ఉంటుంది, చెడక ముందు ప్రాబ్లం ఒకలా ఉంటుంది కదా. అప్పుడు కూడా మీరు డబ్బులు ఇస్తారని నమ్మే మేబీ ఆ అమ్మాయి ఒప్పుకుని ఉండొచ్చు కదా. సార్ నేను ఇస్తా అని చెప్పాను సార్, నేను ఎప్పుడు కూడా అమ్మాయికి నేను ఇవ్వ అని చెప్పలేదు. ఇంట్రెస్ట్ 10 రోజులు ఆగమ్మా అని చెప్పాను, ఆమె 10 రోజులు ఆగు. సరే, ఇప్పుడు ఒక క్లారిటీ తీసుకుంటాను, ఒక్క నిమిషం. అమ్మాయి పిఎస్కి వెళ్ళింది, ఇప్పుడు ఆ అమ్మాయి ఉంది కాబట్టి ఆ అమ్మాయి ఎదురుగా నేను అడుగుతున్నా, ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారా ఈ రాజు దగ్గర నుంచి? నా అమౌంట్ నాకు రావాలి అండ్ తను ఒప్పుకోవాలి ఏ పర్పస్లో డబ్బులు తీసుకున్నాడు అని. నిన్నటి వరకు నా మెయిన్ మోటో ఒకటే, వాడి చేతిలో మోసపోయిన వాళ్ళు. జనవరి 6వ తారీఖు వరకు నా డబ్బుల కోసం నేను ఫైట్ చేశాను. జనవరి 6 తర్వాత ఎవరైతే మంగా అనే పర్సన్ బయటకు వచ్చారు, అశోక్ అనే పర్సన్ బయటకు వచ్చారు, ఎవరి దగ్గర అయితే వాడు డబ్బులు తీసుకున్నాడో వాడు అనే మాట్లాడతా. ఇప్పటివరకు అన్నయ్య అని మాట్లాడాను. అతని దగ్గర ఎవరైతే అమౌంట్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా అతను అమౌంట్ ఇవ్వాలి. ఇప్పుడు నిన్న క్వశ్చన్ రైజ్ చేశాడు కదా, బదులు తీసుకున్నాను, అప్పుగా తీసుకున్నాను అని చెప్పి. అప్పుగా తీసుకున్నాడా, బిగ్ బాస్ అనే కార్యక్రమం కోసం తీసుకున్నాడా, అది బయటకు రావాలి. ఓకే, సో దీనికి ఏం ఆన్సర్ చెప్తారు మీరు? రెడీ అండి, దేనికి రెడీ అండి. తను ఎక్కడికైనా వెళ్ళమని చెప్పండి, నేను ఎవరెవరి దగ్గర మొత్తం తీసుకున్నాను చెప్పారు కదా. నిన్న ఇంటర్వ్యూలో లక్షల రూపాయలు దండుకున్న రాజు అట, లక్షల రూపాయలు, 50 లక్షల రూపాయలు దండుకున్న రాజు. అవన్నీ నాకు నిరూపించాలి. అవన్నీ నాకు ప్రతి ఒక్క నిన్న బ్రేకింగ్ న్యూస్, టీవీ ప్రతి ఒక్క బ్రేకింగ్ న్యూస్. 2.5 లక్షలు చెక్ ఉండి, అగ్రిమెంట్ ఉండి, కాల్ రికార్డింగ్స్ ఉండి, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఉంటేనే ఇక్కడ దిక్కులేదు. ఓకే,
సరే రాజు గారు, మీ వెర్షన్ మేము విన్నాం. అంటే ఆ అమ్మాయి లీగల్గా వెళ్తుంది, మీరు లీగల్గా ఎలా చేయాలో చెప్పండి, అంటే ఎలా చేసుకుంటారో చూసుకోండి. బట్ ఆ అమ్మాయి బిఫోర్ అది చెప్పే ఒక మాట చెప్పానండి, అన్న నేను ఇలా వెళ్తున్నా అని చెప్పేసి, కానీ చెప్పకుండా చేయకుండా తను వెళ్ళిపోయింది. నేను రిక్వెస్ట్ చేసిన, అమ్మ నా లైఫ్ స్పాయిల్ అయిపోతుందమ్మా, నేను ఒక 1 వీక్ 10 days ఆగమ్మా, నేను డబ్బులు ఇస్తాను చెప్పాను. లేదు సమస్యలు నేను ఎక్కడ ఏం చేయాలో అది అని చెప్పింది, చేసి చూపించిందండి. నేను ఒకటేనండి, నేను లీగల్ గా వెళ్తాను, నేను కోర్టులో చూసుకుంటాను, ఐఎమ్ రెడీ. తమ్మాలి రాజు అనే పర్సన్ కొంచెమైనా సిగ్గు తెచ్చుకో. నీ మాటలు విన్న తర్వాత నాకు అనిపిస్తుంది అసలు అన్నాను ఎందుకు పిలిచానా అని. సో ఎండ్ ఆఫ్ ది డే నేను మళ్ళీ ఒకటే చెప్తున్నాను, బిగ్ బాస్ టీం కానీ మా టీవీ వాళ్ళకి నన్ను మోసం చేయలేదు. ఆ పేరు అడ్డు పెట్టుకొని తమ్మాలి రాజు అనే పర్సన్ మోసం చేశాడు. నేను మీడియా ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, ఒక యాంకర్గా ఒక యాక్టర్గా ఉంటూ ఇప్పుడు నేను ఒకవేళ హౌస్ లోపలికి వెళ్ళినా ఈ విషయం బయటకు వస్తుంది. ఖచ్చితంగా మీకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఆయన కూడా బిగ్ బాస్ నుంచి సంబంధం లేదు అని చెప్పేశారు. ఆయనకి ఎలాంటివి లీగల్గా యాక్షన్ తీసుకుంటారు అనేది నేను కూడా హోప్ఫుల్గా ఉన్నాను. బికాజ్ ఇంకొంతమంది మోసపోకూడదు, మోసపోయిన వాళ్ళకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ స్వప్న, మీ విషయం మా మీడియాకి చెప్పినందుకు. హోప్ఫుల్లీ వి సపోర్ట్, మేము ఖచ్చితంగా ఉంటాం. అంతే. That's it guys, this is Ajamahi signing off. హాయ్ అండి, నేను మీ శివాని రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ అండి, నేను మీ ప్రభాస్ శ్రీను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. థ్యాంక్ యూ. అమరారా ఎలారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు IG తెలుగు.